జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అనుచరులతో చేయిస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడనని మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని తేల్చెప్పారు. పవన్ మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టాడని, ఇప్పుడు మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డాడు. పవన్ కళ్యాణ్ను నిలదీస్తే నీచమైన రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మచిలీపట్నంలో ఆయన నివాసాన్ని జనసేన నేతలు కార్యకర్తలు ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాని ఇంట్లోకి చొరబడే యత్నం చేశారు. పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా అయినా నువ్వేనా, మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి, అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి. ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళే